ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అందరూ డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే పైథాన్. అసలు పైథాన్ అంటే ఏంటి, అసలు పైథాన్ ఇప్పుడే వచ్చిందా లేకపోతే ఎప్పటి నుంచో ఉందో తెలుసుకుందాం. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హిస్టరీ ఆఫ్ పైథాన్. ఓకే, పైథాన్ ఈజ్ డెవలప్డ్ బై ది గైడో వ్యాన్ రోజమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. ఓకే, పైథాన్ అనేది మనకి ఇప్పుడే రాలేదు మార్కెట్లోకి ఎప్పుడో వచ్చింది, 1991లోనే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో లాస్ట్ 6 years నుంచి మన ఇండియన్ మార్కెట్లో పైథాన్ అనేది బాగా పాపులర్ అవుతుంది. దానికి ఉన్న రీజన్ ఏంటి అంటే బిఫోర్ 6 years బ్యాక్ ఇన్ ఇండియన్ మార్కెట్ దెర్ ఈజ్ నో డెవాప్స్ కాన్సెప్ట్ and there is no data science concept. Next one, there is no big data Hadoop. There is no cyber security and there is no IoT concept and blockchain. Okay, next one, cloud computing. ఎప్పుడైతే ఈ టెక్నాలజీస్ని మన ఇండియన్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి మనకి పైథాన్ అనే పేరు బాగా వినిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే ఇటు సైడ్ మనం ఎటు వెళ్ళాలి అనుకున్నా మనకి ఈ పైథాన్ అనే స్క్రిప్టింగ్ వచ్చి ఉండాలి. అందుకని లాస్ట్ 6 years నుంచి పైథాన్ అనేది బాగా పాపులర్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ మార్కెట్. కానీ అబ్రాడ్ మార్కెట్లో పైథాన్ అనేది ఒక కిడ్స్ లాంగ్వేజ్. ఓకే, కిడ్స్ లాంగ్వేజ్ అని ఎందుకన్నాము అంటే అబ్రాడ్ మార్కెట్లో ఇన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇన్ 5th standard పైథాన్ ఈజ్ వన్ సబ్జెక్ట్. ఓకే, అలాగే మనకి సిబిఎస్ఈలో కూడా లాస్ట్ 2 years నుంచి పైథాన్ ఈజ్ వన్ సబ్జెక్ట్ ఇన్ 10th standard. ఇన్ సిబిఎస్ఈ ఇన్ 10th standard పైథాన్ ఈజ్ వన్ సబ్జెక్ట్. ఓకే, పైథాన్ ఈజ్ నాట్ ఏ న్యూ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ ఏ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ వెన్ కంపేర్ టు టాప్ మోస్ట్ లాంగ్వేజెస్ లైక్ యాజ్ ఏ జావా. మనకి జావా అనేది 1995లో వచ్చింది, కానీ జావా కన్నా ముందే పైథాన్ వచ్చింది 1991లో. కానీ లాస్ట్ 6 years నుంచి మాత్రమే మన ఇండియన్ మార్కెట్లో బాగా పాపులర్ అవుతున్న లాంగ్వేజ్ ఏంటి అంటే పైథాన్. అది ఎందుకు పాపులర్ అవుతుందంటే మనకి 6 years బ్యాక్ ఇండియన్ మార్కెట్లో ఈ టెక్నాలజీస్ అన్నీ ఏమీ లేవు. ఎప్పుడైతే ఈ టెక్నాలజీస్ మన ఇండియా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి పైథాన్ అనేది బాగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, పైథాన్ వాజ్ డెవలప్డ్ బై ది గైడో వ్యాన్ రోజమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. ఈయన మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ పైథాన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, ఇతను డెవలప్ చేసిన ఒక లాంగ్వేజ్కి ఈ పైథాన్ అనే నేమ్ ఎలా పెట్టాడు అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఇతనికి బాగా ఇష్టమైన ఒక టీవీ సీరియల్ షో ఉంది. ద టీవీ సీరియల్ షో పేరు ఏంటి అంటే మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్. ఓకే, ఈ టీవీ సీరియల్లో ఉన్న నేమ్ని తీసుకొని తను డెవలప్ చేసిన లాంగ్వేజ్కి పైథాన్ అంటే పేరు పెట్టాడు. ఇది హిస్టరీ ఆఫ్ పైథాన్. ఓకే, నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఏ డచ్ ప్రోగ్రామర్. ఓకే, హీ ఈజ్ ఎ డచ్ ప్రోగ్రామర్ అంటే ఏంటి అంటే హీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డచ్ కంట్రీ లైక్ యాజ్ ఎ నెదర్లాండ్. దట్స్ వై సింప్లీ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ డచ్ ప్రోగ్రామర్. నెక్స్ట్ వన్, కరెంట్లీ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్. Currently he is working in Microsoft. The Python programming language implementation is influenced by 2 programming languages. That languages are called ABC and Modula 3. ఈ గైడో వ్యాన్ రోజమ్ ఈ పైథాన్ లాంగ్వేజ్ని ఎలా ఇంప్లిమెంట్ చేశాడు అంటే ఈ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కొత్త లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ లాంగ్వేజ్ నేమే పైథాన్. ఓకే, ఏబీసీ అనేది కూడా ఒక కంప్యూటర్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది సి లాంగ్వేజ్ కంటే ముందున్నది. అలాగే మాడ్యులా 3 అనేది కూడా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజెస్లో ఉన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని గైడో వ్యాన్ రోజమ్ కొత్త లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ లాంగ్వేజ్ నేమే పైథాన్. ఓకే, పైథాన్ అనేది న్యూ లాంగ్వేజ్ కాదు, పైథాన్ అనేది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ వెన్ కంపేర్ టు టాప్ మోస్ట్ లాంగ్వేజెస్ లైక్ యాజ్ జావా, .NET, PHP. మనకి పైథాన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మార్కెట్లోకి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. అలాగే ఈ పైథాన్లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. 1.x అని, 2.x అని, అలాగే 3.x. ఓకే, ఈ 1.x అనే వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మార్కెట్లోకి 1.x వర్షన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1994. కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే
ఇది గార్బేజ్ కలెక్టర్ అనే కాన్సెప్ట్ని సపోర్ట్ చేయదు. అసలు గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటి అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన ప్రోగ్రామింగ్ ఎలకేట్ అయిన మెమరీని డీఅలకేట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో మనం ఏమైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసామనుకోండి, ఒక 1 year తర్వాత మనం వాటిని యూజ్ చేయకపోయినా ఇంటర్నల్గా వాటికి మెమరీ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ఒక 2 years తర్వాత మన ఫోన్ అనేది ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం యాప్ మేనేజర్లోకి వెళ్ళి ఏ అప్లికేషన్ అయితే మనం యూజ్ చేయట్లేదో వాటిని అన్ఇన్స్టాల్ చేసుకుంటాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మెమరీ అనేది క్లీనప్ చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది మనకి 1.xలో లేదు. 2.x వర్షన్ అనేది మనకి మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. ఓకే, 2.x వర్షన్ నుంచి పైథాన్ అనేది గార్బేజ్ కలెక్టర్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే 3.x వర్షన్ ఎప్పుడు వచ్చిందంటే 2008. ఓకే, పిఎస్ఎఫ్ టీమ్ అంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఈ పైథాన్ ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే పిఎస్ఎఫ్ అనే ఒక టీం ఉంటుంది, పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఈ టీం వాళ్ళు పైథాన్లో ఏమైనా కొత్త ఫీచర్ని యాడ్ చేయాలన్నా లేదా కొత్త వర్షన్ రిలీజ్ చేయాలన్నా ఆ మెయింటెనెన్స్ అంతా ఎవరు చూస్తారంటే పిఎస్ఎఫ్ టీం చూస్తుంది. ఈ పిఎస్ఎఫ్ టీం ఏం చేసిందంటే ఈ 2.x వర్షన్ని కంప్లీట్గా స్టాప్ చేసేసింది. ప్రజెంట్ మనం మార్కెట్లో యూజ్ చేసే వర్షన్ ఏంటంటే 3.x వర్షన్. ఈ 3.xలో కూడా లేటెస్ట్ వర్షన్ ఏంటి అంటే 3.11.4 వర్షన్. ఎవ్రీ 2 months 3 months ఒక కొత్త వర్షన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. 1 వర్షన్కి కొత్త వర్షన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని కొత్త ఫీచర్స్ మాత్రమే యాడ్ చేస్తారు, మిగతా ఓల్డ్ ఫీచర్స్ మొత్తం అలాగే ఉంటాయి. 2-3 కొత్త ఫీచర్స్ని యాడ్ చేసి కొత్త వర్షన్ రిలీజ్ చేస్తారు. ఎవ్రీ 3 monthsకి కానీ లేదా 4 monthsకి కానీ వర్షన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కరెంట్ వర్షన్ ఏంటి అంటే 3.11.4. Okay, Python is not a new language. Python is the oldest language when compared to other languages. This language introduced in the year of 1991. Okay, developed by Guido van Rossum. He is a father of Python. Currently he is working in Microsoft. Okay, currently he is working in Microsoft and తను డెవలప్ చేసిన ఈ లాంగ్వేజ్కి పైథాన్ అనే నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ టీసీ సీరియల్ నుంచి. This is a one TV most popular TV fun show, Monty Python Flying Circus.